ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో మధిర అభివృద్ధిపై అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అన్ని చోట్ల అధికారులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ప్రజలు చాలా హామీలు ఇచ్చి ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పారు. ఈ ప్రజాపాలన ప్రజలకు అందించే దాంట్లో ఉద్యోగస్తులు కూడా బాధ్యత తీసుకుని జవాబుదారీగా మన ప్రజలకి అకౌంటబిలిటీ అందించాల్సిన అవసరం. ఈ అకౌంటబిలిటీ అనేది చాలా తీవ్రంగా జరుగుతుంది. ఎవరు నిర్లక్ష్యం చేసినారంటే ఎప్పటికప్పుడు జిల్లాలుగా సమాచారం తెప్పించేటువంటి వ్యవస్థలు కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఏ శాఖలో ఎవరు గట్టిగా పనిచేస్తున్నారు, ఏ శాఖలో ఇబ్బందులు ఉన్నాయి, ఏ శాఖలో అసలు సమాచారాన్ని ప్రతిగా తెప్పించడానికి వాటిని ఎవరు కూడా అసలు చేయాలని చెప్పి ప్రజలందరికీ మన జవాబుదారీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఎన్నికల కోడ్ ముగిసింది. అధికారులు అభివృద్ధి పనుల వేగవంతం పెంచాలన్నారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు హామీలు ఇచ్చామన్నారు. అధికారుల జవాబుదారీతనంలో పనిచేయాలని తెలిపారు. మధిర అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం 25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్, వెన్ను నొప్పి వంటి ఖరీదైన వ్యాధుల చికిత్సలు, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి 497.29 కోట్లు అవసరం కాగా ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం ఉన్న పథకాలకు సంబంధించి నూతన చికిత్సా విధానాలు, ఆర్థిక సవరణల కోసం రాష్ట్ర సచివాలయంలో బట్టి విక్రమార్కతో సమావేశం జరిగింది.